బిడ్డలో తల్లిదండ్రులు ఇద్దరు లక్షణాలు మనకు కనపడుతున్నప్పుడు, మనం అంతా భగవంతుడి నుంచి సృష్టి ఏర్పడిందని మనం నమ్ముతున్నప్పుడు, సృష్టి అంతా భగవంతుడి లక్షణాలే ఉంటాయి. అంటే సృష్టిలోనే నువ్వు ఒక భాగం కాబట్టి నీలో కూడా భగవంతుడి లక్షణాలే ఉంటాయి. ఆ భగవంతుడి లక్షణాలు తప్ప మిగిలినవన్నీ చెక్కేస్తే భగవంతుడే మిగులుతాడు. అదే శిల్పాన్ని చెక్కడం, అదే శిల్పాన్ని చెక్కడం. ఆయన కృష్ణుడి విగ్రహాన్ని చెక్కాడు, కృష్ణుడి విగ్రహాన్ని చెక్కాడు అంటారు కదా, పొరపాటు మాట, అది అబద్ధం. కృష్ణుడి విగ్రహాన్ని చెక్కలేదు. కృష్ణుడు కానిదాన్ని అంతా చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు, అది లెక్క. అంతర్గతంగా ఆలోచించండి. కృష్ణుడిని చెక్కడం ఏంటండి? చెక్కడం అంటే అర్థం ఏమిటి? శిల్పులను అడగండి. చెక్కడం అంటే తీసేయడం కదా, ఇలా కొట్టి చెక్కుతారు అంటే తీసేస్తారు. చెక్కడం అంటే తీసేయడం. కృష్ణుడు మిగిలాడు, కృష్ణుడిని తీసేయలేదు. ఆ శిలలో లేదా ఆ చెక్కలో కృష్ణుడు కానిదాన్ని అంతా తీసేశాడు, మిగిలింది కృష్ణుడు. అంచేత మన శరీరంలో, మన జీవితంలో కూడా భగవత్పరమైనటువంటి లక్షణాలు లేనటువంటి కంపు, రాగద్వేషాలు, నిందాస్తుతులు, మానావమానాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, వయస్సులు, జడస్థితులు, రకరకాల స్థితులు ఇవన్నీ తొలగిస్తే ఆ మిగిలేటువంటి పదార్థం పరమాత్మ, మిగిలే పదార్థం పరమాత్మ. చిక్కేయాలి. ఇది నిరంతరం పని, వడ్రంగం పని. కార్పెంటర్ కొంత రెస్ట్ ఉంటుంది, మనకు ఉండదు.